హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోకుండా ఈ భూమి మీద సింగిల్గా బతకటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి మనిషికి అవసరం అనేది తప్పనిసరిగా ఒకరితో ఏర్పడుతుంది. అయితే కొంతమంది ఆ అవసరం అడిగిన వెంటనే చేసి ఆ అవసరం కోరిన వారి దృష్టిలో భగవంతుడిలాగా ఆపద్బంధువుడిలాగా కనపడతారు. కొంతమంది సహాయం చేసి అడగకుండానే సహాయం చేసి దోషిలాగా నిలబడే సందర్భాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఈ టాపిక్ మీద ఒక అవేర్నెస్ కల్పిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అవేర్నెస్ కల్పిస్తున్నాను కదా అని చెప్పడానికి ముందుగా మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కాలేజీ స్టూడెంట్స్ కానీ, స్కూల్ చిల్డ్రన్ కానీ, పెద్దవాళ్ళు కానీ మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఇవ్వండి, స్కూల్కి వెళ్తాము మాకు లేట్ అయిపోయిందని అడిగే వాళ్ళు ఉంటారు. స్కూల్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ పెద్దవాళ్ళకైతే లిఫ్ట్ ఇవ్వండి, కానీ స్కూల్ పిల్లలకి, స్టూడెంట్స్కి, కాలేజీ స్టూడెంట్స్ మాత్రం లిఫ్ట్ ఇవ్వకండి. ఎస్, నేను కరెక్ట్గానే అన్నాను. ఎందుకనంటే అలా లిఫ్ట్ ఇచ్చినందువల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినాయో, చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్ళారన్నది చెప్పటానికే నేను ఈరోజు ఈ వీడియో చేయదలుచుకున్నాను. విశ్వనాథ్ గారని ఒక ఆఫీసర్, ఆ ఊర్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఆ ఆఫీసులో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాడు. పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడంటే నలుగురికి సహాయం చేస్తాడనే కదా అర్థం. ఎందుకని ఆయన సహాయం చేయటం కూడా కారణం ఉంది. ఆయనకు ఒక్కతే ఒక్క కూతురు, ఆవిడ వేరే స్టేట్లో చదువుకుంటా ఉంటుంది. ఆయన ఇక్కడ సహాయం చేస్తే వేరే ఊర్లో ఉన్న తన కూతురికి ఏదైనా అవసరం వస్తే గనక అక్కడ కూడా ఎవరైనా ఆవిడకి సహాయం చేస్తారని, అలాగే తాను బతికిన తర్వాత, తను చనిపోయిన తర్వాత తన కూతురు సింగిల్గా తన జీవితం లీడ్ చేయాలి కాబట్టి ఇతను చేసిన సహాయాల వల్ల ఆ కూతురు బతుకున్నంత కాలం కూడా నలుగురు సహాయ సహకారాలు అందిస్తారని ఆ కూతురి మీద పెంచుకున్న గుడ్డి ప్రేమని ఇలాగ సహాయ రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఒకరోజు వెహికల్ మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి, కాలేజీ స్టూడెంట్, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగా ఎండాకాలం, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఈయన వెహికల్ ఆపి అడిగేటప్పటికి పలానా కాలేజీకి వెళ్తున్నాను అంకుల్ అనేదానికి రామ్మా అని చెప్పి ఎక్కించుకొని నేను డ్రాప్ చేస్తానని తీసుకెళ్తారు. మధ్యలో ఆ వెహికల్ మీద వెళ్తూ ఉండగా, అమ్మ మీది ఏంటి, ఏం చదువుతున్నావు అంటే, నేను డిగ్రీ చదువుతున్నాను అంకుల్, మా ఊరు పలానా, మా అమ్మ నాన్నలు అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బిజినెస్ పాడైపోద్దని ఇక్కడికి మా నాన్నమ్మను పెట్టి నన్ను ఇక్కడ చదివిస్తున్నారు. మరి రోజు మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకునేది, ఈ రోజు హెల్త్ బాగోలేదని రాలేదు అంకుల్ అనేటప్పటికి అప్పుడు ఆయనకి వెంటనే తన కూతురు గుర్తుకొస్తుంది. ఓకే, ఇక్కడ ఈ అమ్మాయికి, ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి సహాయం నేను చేయాలి. ఏదో ఒక రకంగా మా అమ్మాయి ఎలాగైతే వేరే స్టేట్ లో ఉందో, ఈ అమ్మాయి వేరే ఊరు నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి నేను సహాయం చేయాలని ఫిక్స్ అయిపోయి ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన విజిటింగ్ కార్డు ఇచ్చి, అమ్మాయి నీకు ఏ సహాయం వచ్చినా సరే నా కార్డుకి ఫోన్ చేయి, నేను నీకు సహాయపడతాను, నువ్వేమి ఫీల్ అవ్వక్కర్లేదని చెప్పి అక్కడ గేట్ మ్యాన్, కాలేజీ గేట్ మ్యాన్ పిలిచి, బాబు ఈ అమ్మాయి ఎప్పుడన్నా కొంచెం లేట్గా వస్తే కొంచెం అలౌ చేయండి, మాకు బాగా కావాల్సిన అమ్మాయి. తర్వాత ఎప్పుడైనా కాలేజీ లేట్ అయినప్పుడు గనక మీరు వెహికల్స్ అయ్యి తిరగమంటున్నారు కాబట్టి నాకు ఫోన్ చేయండి బాబు, నేను కానీ మా ఆఫీస్లో అటెండర్స్ కానీ పంపిస్తారు, వాళ్ళు అమ్మాయి లిఫ్ట్ చేస్తారంటే అలాగే సార్ అని అంటారు. అలాగే 4-5 సార్లు ఆయన అలాగా డ్రాప్ చేయటం, 2 సార్లు 3 సార్లు ఆ కాలేజీకి వెళ్లే ముందు ఒక సిగ్నల్ లైట్ పడుతూ ఉంటుంది. ఆ సిగ్నల్ దాటి కాలేజీకి వెళ్లే లోపు ఈవిడికి లేట్ అవుద్ది, అంకుల్ నన్ను ఇక్కడ ఆపేసేయండి, నేను దాటి వెళ్ళిపోయే లోపు లేట్ అవుద్ది, మీరు మళ్ళీ సిగ్నల్స్ అన్ని దాటి రావాలంటే లేట్ అవుద్ది వెళ్ళిపోతారంటే అక్కడే దించేసి వెళ్ళిపోతాడు. ఆ దింపిన తర్వాత ఈ అమ్మాయి చేసే పని ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఏం చేస్తుందంటే, ఆ కాలేజీ వెనక అప్పటికే ఉన్న ఇంకో 2 గర్ల్స్ 3 బాయ్స్ కలిసి ఆ వెనక కేకారణ్యంలాగా ఉండే ఒక ప్రదేశంలో కూర్చొని మత్తు పదార్థాలకి అలవాటు పడి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవరెళ్ళకాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు, మనం ఏదో ఒక రకంగా బెంగళూరులో రిసార్ట్కి వెళ్ళాలి, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుందంట, ఎంజాయ్ చేయటం ఇప్పుడే చేయాలి,
అనేటప్పటికి మరి డబ్బులు ఎలా వస్తాయి, మనం ఇంట్లో అమ్మా నాన్నలు పాకెట్ మనీ అడుగుతుంటే ఇప్పటికీ ఎంత ఇచ్చేసాం అంత ఇచ్చేసాం అని తిడుతున్నారు, అన్నీ ఎందుకు వెళ్తా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తా ఉంటారు, ఇవన్నీ పెద్ద సమస్యలుగా ఉన్నాయి కదా అని చెప్పి ప్లాన్ చేసుకునేటప్పటికి ఈ అమ్మాయికి తలుపు మనకు ఐడియా వస్తుంది. సరే మీరు ఇక్కడే ఉండండి, మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి, నేను కూడా ఒక ప్లాన్ చేసుకున్నానని చెప్పి వెంటనే ఆ విశ్వనాథ్ గారి ఆఫీస్ దగ్గరికి ఆటో కట్టించుకొని వెళ్ళిపోయి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగా విశ్వనాథ్ గారు ఉన్నారని అటెండర్ని అడిగితే అమ్మ లోపల ఉన్నారని పంపించేవాడికి ఆయన ఛాంబర్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళినామంటే ఛాంబర్ క్లోజ్ చేస్తారు. ఆ అమ్మాయి ఇంకా ఏమైనా సరే అప్పటికి మత్తు ఈ వ్యసనాలకు అలవాటు పడి ఉన్న వాళ్ళు ఎప్పుడు కోపపడతారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, అది అందే వరకు వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా చిందరవందరగా ఉంది, పిచ్చి పిచ్చిగా తయారయ్యేంత లోపలికి వెళ్ళిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే అమ్మ ఏంటి నువ్వేంటి ఇలా వచ్చి ఫోన్ చేస్తే నేను వచ్చేవాడు కదా అంటే లేదంకుల్ చాలా ఎమర్జెన్సీ మీద వచ్చాను, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలంటారు. 1,00,000 రూపాయలు దేనికమ్మా నీకు అంటే నాకు అత్యవసరం అంకుల్ నేను తర్వాత చెప్తానంటే కాదమ్మా నేను కూడా నీ తండ్రి లాంటి వాడిని కదా, ఏ విషయమో నాకు చెప్తే బాగుంటుంది కదా అంటే ఎక్కువ మాట్లాడామంటే గనక నన్ను ఇక్కడ బలాత్కారం చేశావని చెప్పి ఆఫీసులో అలరలర చేసేస్తాను, మర్యాదగా నాకు డబ్బులు ఇస్తా పోయబ్బా అనేటప్పటికి ఆయనకి ఊహించిన సంగతికి పిచ్చకపోద్ది. అమ్మ నేను నిన్ను కూతురులాగా అంటున్నాను, కూతురు అన్ని తీసేయండి అంకుల్, ఈ రోజుల్లో అలాంటి వాటికి వాల్యూ ఎక్కడ ఉంది, అలాంటి వాటికి అసలు విలువే లేదు, మీరు నాకు తండ్రిలాగా అవటం ఏంటి, మీరు నన్ను ఏమైనా కన్నారా పోషించారా, నాకు అనవసరం అర్జెంటుగా కావాలనేటప్పటికి ఆయనకి ఎక్కడ పెద్ద గొడవ ఇచ్చేసేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి కామ్గా బయటికి తీసుకెళ్ళి బ్యాంకుకి తీసుకెళ్ళి డబ్బులు డ్రా చేసి అమ్మాయి ఇదే చివరిసారి మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించమాకంటే అది మీరు కాదు నేను చెప్పేది, నాకు అవసరం ఉన్నప్పుడల్లా తప్పనిసరిగా మీ దగ్గరకు వస్తాను డబ్బులు తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోంది. వెంటనే ఈయన ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తాడు. వాళ్ళ కూతురికి ఫోన్ చేసినమ్మంటే ఏడుస్తూ ఉంటాడు. నాన్న ఏంటి డాడీ ఏడుస్తున్నారు ఏంటంటే జరిగింది మొత్తం చెప్తే అయ్యో తప్పు చేయకోకుండా మీరు బాధపడతారేంటి డాడీ, మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు కదా, నాకు రేపు ఎగ్జామ్ అయిపోతుంది, నేను ఇమ్మీడియట్గా రేపు వచ్చేస్తాను, మీకు ఎందుకు మీ సమస్యను నేను సాల్వ్ చేస్తానంటే అది కాదురా, ఎప్పుడు కావలిస్తే అప్పుడు వచ్చి నేను డబ్బులు ఇవ్వకపోతే డబ్బుల సంగతి తర్వాత కాదు నా పరువు తీసేస్తానంటుందిరా. ఈ రోజుల్లో ఆ మాట అంటే నమ్మే వాళ్ళు ఎక్కువగానే నమ్మని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారురా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా అని ఏడిస్తే మీరు ఊరుకోండి డాడీ నేను వచ్చి సాల్వ్ చేస్తాను డాడీ అని చెప్పి ఆ అమ్మాయి ఊరు బయలుదేరుతూ ఉంటుంది. ఈలోపు ఈ డబ్బులు తీసుకున్న ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఓకే నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదించుకుందాడు, వీళ్ళ కంగారు వచ్చేస్తుందేమో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించేందుడికి జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికి మీరు కూడా మా నాన్నమ్మ దగ్గర కూడా ఇంకా బంగారం అయ్యి ఉన్నాయి అవి తీసుకొచ్చేస్తాను, మీ ఇంట్లో కూడా దొరికిన మాత్రం బంగారం తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి ఈ అమ్మాయి తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ 5గురు ఒక ప్లాన్ వేస్తారు. ఓహో ఇంతకాలం మనకు దగ్గర డబ్బులు పుడతలేదు, ఎలాగని ఆలోచిస్తే మనకు బంగారం గుడ్డు పెట్టి బాధ దొరికింది, ఏ రకంగానైనా సరే బెంగళూరు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని బెదిరించి అవసరమైతే చంపేస్తామనైనా సరే ఆ ఇన్కమ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆయన దగ్గర నుంచి సాధ్యమైనంత ఎక్కువ డబ్బులు సంపాదించేయాలని ఆ 5గురు ప్లాన్ చేసుకుంటారు. ఈ అమ్మాయికి తెలియదు. తర్వాత రోజు అందరూ కలిసి బెంగళూరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యాబ్ డ్రైవర్ కోసం చూస్తూ ఉంటే అనేక మంది కుర్రోళ్ళు క్యాబ్లు వేసుకొస్తా ఉంటే అమ్మో కుర్రోళ్ళు క్యాబ్లు ఎక్కకూడదు, వాళ్ళు ఎక్కితే రేపులు చేసేస్తున్నారు, మర్డర్లు చేసేస్తున్నారు, లేకపోతే అమ్మాయిలను అమ్మేసేస్తున్నారు, అందుకోసమని కొద్దిగా ఒక రకంగా ముసలితరంగా ఉన్న వాళ్ళు అయితే మంచోళ్ళు వాళ్ళని తీసుకెళ్తామని అనుకుంటారు. అన్నట్టుగానే ఒక వయసు మీద పడిన ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు ఇలాగ ఆటో ఇలాగ పలానా ఒక హోటల్కి తీసుకెళ్ళి మేము ఒక 3 రోజుల పాటు రిసార్ట్స్ అన్ని చూద్దామని వచ్చాము, మీరు మాతో పాటు ఉంటారా అని చెప్పటికి ఆ అబ్బాయి కూడా ఉంటారంటాడు. మాది తెలుగేనమ్మా, నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యానని చెప్తారు. అది హ్యాపీగా తీసుకెళ్ళి ఒక హోటల్ దగ్గర దింపిన తర్వాత ఈ మధ్యలో వీళ్ళందరూ ఎవడెవడు ఎలాగా ఈ బంగారు ఎత్తుకొచ్చారన్న ప్లాన్లు అన్ని వినేటప్పటికీ ఆటో వాడికి ఫ్లాష్ లాగా వెలుగుద్ది ఆ క్యాబ్ అతనికి. ఓకే మన జీవితం సెటిల్ అయిపోయే రోజులు వచ్చినాయి,
హ్యాపీగా ఈ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకు అమ్మే బ్రోకర్ గాడి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లిపోతే గనక ఎంతకాలం ఈ ట్యాక్సీ బతుకుతో నా జీవితం హ్యాపీగా సెటిల్ అయిపోద్దని చెప్పి అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గరికి దింపిన తర్వాత వాళ్ళేమంటారు, సరే మేము ఫ్రెష్ అయ్యి వస్తామని అంటారు. ఇక్కడ ఈలోపు ఆ అమ్మాయి స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇంకా ఇంటికి రాలేదని చెప్పి వాళ్ళ నానమ్మ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. మా అమ్మాయి నన్ను అనంగా వెళ్ళింది, ఇలా రాలేదని చెప్పేటప్పటికి వాళ్ళు అదేంటి కాలేజీకి వెళ్ళి రాకపోవటం ఏంటని ఆమెను తీసుకెళ్ళి కంప్లైంట్ తీసుకొని, సరేనమ్మా మీరు పెద్దవాళ్ళు మీరు ఎందుకు మీరు ఇంటి దగ్గర ఉండండి మేము వస్తామని చెప్పి కాలేజీ దగ్గరికి వెళ్తారు. కాలేజీ దగ్గరికి వెళ్ళి కాలేజీ లోపలికి వెళ్ళేటప్పటికి ఎవరో అసలు ఆ అమ్మాయి వారం రోజుల నుంచి అసలు కాలేజీకే రావట్లేదు, ఎన్నోసార్లు ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో కూడా తెలియదు అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ చెప్తే ఆవిడ తీసుకొస్తుంది, ఆవిడమ్మ నాకు అనారోగ్యంగా ఉంది రాలేదయ్యి అని చెప్పుద్ది, సరే ఇది మామూలు అయిపోయింది మాకు అందు గురించి వచ్చిన రాటలు మేము పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పటికి కరెక్ట్ గా పోలీసు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాకుండా వెళ్తూ ఉండేటప్పటికి కరెక్ట్ గా అక్కడ వాచ్మెన్ అడుగుతాడు, ఆ అమ్మాయి కాలేజీకి వచ్చినప్పుడు దేని మీద వస్తా ఉంటది అని అడిగేటికి, సార్ ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు ఇది వరకు ఫ్రెండ్స్ బళ్ళ మీద ఆటి మీద వచ్చేది, అయితే ఈ మధ్యలో కొత్తగా పలానా ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆవిడని డ్రాప్ చేస్తున్నారండి, ఇక్కడ డ్రాప్ చేసి మాకు నెంబర్ కూడా ఇచ్చాడు, ఎప్పుడన్నా లేట్ అయితే గనక మాకు ఫోన్ చేసి మేము వచ్చి లిఫ్ట్ చేస్తారండి దానికి, సరే ఆయన దగ్గరికి వెళ్తే గనక మనకి ఏదైనా క్లూ దొరుకుద్దేమోనని చెప్పి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన సెలవు పెట్టేస్తుంటాడు. సెలవు పెట్టేటప్పటికి పోలీసు వాళ్ళు ఒక చోటకి వెళ్ళారంటే మొత్తం అంతా తవ్వేసి కానీ రారు కదా బయటికి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అటెండర్ని పిలిచి, ఏంటి మీ సారు ఎలాంటి వాళ్ళు ఏంటని అడిగితే, మా చాలా మంచి వాళ్ళు సార్, అడగకుండా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు, కాకపోతే ఒక 4 రోజుల క్రితం ఒక అమ్మాయి సార్ ఛాంబర్లోకి వచ్చిందండి, వచ్చి ఏదో కొంచెం సేపు అయిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ బయటికి వెళ్తున్నట్టుగా అనిపించింది, ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి ఒక అరగంటలో వచ్చేసారు, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన 4 రోజులు అయిన కాడ నుంచి సార్ ఏంటో చాలా దిగులుగా భయంగా ఆందోళనగా ఉంటున్నారు, కొంచెం సేపు ఆఫీస్లో ఉంటున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు అనేటప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఓహో ఈయన ఏదో ఆ అమ్మాయిని చేస్తుంటాడని. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ కూతురు అప్పుడే వచ్చింది, వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉండేటప్పటికి పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చి ఆయన షాక్ అయిపోతాడు, ఏంటి సార్ అంటే పలానా అమ్మాయిని మీరు ఎప్పుడైనా పలానా కాలేజీ దగ్గర డ్రాప్ చేశారంటే డ్రాప్ చేసామండి సార్ నేను అని చెప్తాడు. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలంటే దేనికండి అంటే ఆ అమ్మాయి 4 రోజుల నుంచి ఇంటికి రావట్లేదంట, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, ఫైనల్ గా అక్కడ కాలేజీ దగ్గర అడిగితే మీరే తీసుకెళ్లి ఆవిడని డ్రాప్ చేస్తూ ఉండగా మీరు కూడా ఉన్నారని తెలిసింది, తర్వాత ఆ అమ్మాయి మన మీ ఆఫీస్కి ఏమన్నా వచ్చిందంటే వచ్చింది సార్, ఆ అమ్మాయి వచ్చింది ఏదో వచ్చిన సహాయం అడిగింది చేసండి, ఏం సహాయం అడిగిందంటే ఇలాగా ఒక ₹1,00,000 అడిగిందంటే, ₹1,00,000 ఒక అమ్మాయి వచ్చి మీరు అడిగితే ఫ్రీగా ఇచ్చేసారంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సరే అడవుల ముందు ఇవన్నీ మాట్లాడటం ఎందుకు మీరు స్టేషన్కి రండి అనేటప్పటికి వాళ్ళ కూతురు ఏడ్చుకుంటూ వచ్చి, సార్ మా డాడీ చాలా మంచోళ్ళు, ఆ అమ్మాయిని కూడా కూతురులాగానే చూసుకునేవాళ్ళు, నాతో ఫోన్లో చెప్పారంటే, అమ్మా ఈ రోజుల్లో అందరూ తప్పు చేసామంటే ఇది వరకు అబద్ధాలు చెప్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్ గా ఏదైతే తప్పు చేస్తున్నారో అదే చెప్తున్నారు, అందువల్ల మీకు మీ నమ్మకాలు మీకుంటే మా నమ్మకాలు మాకుంటాయి, మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలని అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడు, ఇదే జరిగిందండి, ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది, నాకు ఎలా పరిచయం కూడా తెలియదు అని చేసేటప్పటికి ఆయన తీసుకెళ్ళి లోపలేసేస్తారు. ఈ లోపు పేపర్లో టీవీల్లో మొత్తం ఆయన పేరు పలానా పేరు పొందిన పలానా అధికారి అమ్మాయిని కిడ్నాప్ చేసేసాడని ఒకడు, ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడా అని కొంతమంది షార్ట్లలో పంపించేయటం, ఆ అమ్మాయిని రేప్ చేశాడా, అయినా ఈ వయసులో వాడికి కూతురు లాంటి పిల్లే కావాల్సి వచ్చిందా, తెలిసిన విషయమే కదా మనకి. ఎవడన్నా ఏదన్నా ఒక దాంట్లో అమ్మాయి విషయంలో ఏదన్నా చేశాడన్న పేరు ఉంటే మనం అసలు చెప్పవసరంలా, ప్రపంచం 1,00,00,000 రకాలుగా దాన్ని చిత్రీకరించేయడానికి ప్రపంచంలో అనేక మంది ఇలాంటి ఇన్సిడెంట్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పండగ చేసేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ కూతురు వాళ్ళ తల్లి వాళ్ళందరూ
చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మో అదేంటమ్మా ఈయన ఎలాగంట కదా ఆయన అలాగంట కదా, పక్క వాళ్ళు వచ్చి పోడ్లు పడవటం ఇవన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళ కూతురు లంచ్ టైంలో వాళ్ళ కాలేజీకి వెళ్ళద్ది. వాళ్ళ కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ కొంతమంది దగ్గరికి వెళ్తే కొంతమంది ఏమో మాకు తెలియదు అని వెళ్ళిపోతే ఒక అమ్మాయి అక్క అని పిలుస్తుంది. వెళ్ళిన తర్వాత అక్క, ఆ అక్క వెళ్ళిపోయిన అక్క చాలా డేంజరస్ క్యాండిడేట్ అక్క, మా అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఇంకొక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 గర్ల్స్ 3 బాయ్స్ ఉన్నారు. వాళ్ళందరూ రోజు అక్కడ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. మేము ఏదైనా అంటే మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకోసమని ఈ 5 కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అక్క. ఆ రోజు ఏం జరిగిందో, ఆ అమ్మాయితో మేము ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళిందో, మీ నాన్నగారు ఏం చేశారో అవన్నీ మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం మంచిది కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అక్క అన్న విషయం చెప్పేటప్పటికి ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో చెప్తుంది. చెప్పేటప్పటికి సరే నువ్వు చెప్పింది కూడా ఒకసారి ఆలోచిద్దాం, అసలు ఆ మిగతా వాళ్ళ సంగతి ఏంటని చెప్పి పేపర్లో, న్యూస్ పేపర్లో, మొత్తం టీవీల్లో వాటిల్లో ఇలాగ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. పలానా అమ్మాయి తప్పిపోయింది, ఎక్కడన్నా కనపడితే ఇవ్వమని చెప్పి అన్ని చోట్లకి, పోలీస్ స్టేషన్లకి, వేరే స్టేషన్లకి, వేరే స్టేట్లకు కూడా మొత్తం పంపించేటప్పటికి ఈలోపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే గనక మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రకరకాలైన సంఘాల వాళ్ళందరూ తప్పు జరిగినా జరగకపోయినా ముందు వాళ్ళు చేసేది ఏంటంటే ర్యాలీలు చేసేస్తారు, క్యాండిల్ ర్యాలీలు చేసేస్తారు. మనం తప్పు చేసిన వాళ్ళ సంగతి ఉన్నా సరే ర్యాలీలు చేసేస్తారు. అంటే నిజం తెలిసిన తర్వాత ఇలా తప్పు చేసే వాళ్ళ తప్పనిసరిగా శిక్షించాలి, ర్యాలీలు చేయాలి, మానవహారాలు చేయాలి. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలియకోకుండా ఆ ఆఫీసర్ ఫోటో వేసుకొని ఫలానా వాడు వల్ల ఏంటి జీవితం కోల్పోయిన బాలిక అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి, వాళ్ళ కూతురికి, వాళ్ళ అమ్మకి పిచ్చెక్కు పొద్ది. ఆయన మాత్రం ఆ సెల్లోని అలాగే కూర్చొని ఉంటారు. అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ మా దగ్గర కొంచెం గోల్డ్ ఉంది, అది మాకు ఇక్కడ తిరగడానికి సరిపోదేమో, ఇక్కడ ఎవరన్నా మీకు గోల్డ్ షాప్ తెలిసిన ఉంటే చెప్పండి అంకుల్, అక్కడ తాకట్టు పెట్టుకుంటాము, మళ్ళా 2 రోజుల్లో 1 నెల రోజుల్లో వచ్చి విడిపించేసుకుంటా. అయ్యో దానిదేమో ఉందమ్మా, చక్కగా నేను తీసుకెళ్తానని చెప్పి ఒక అబ్బాయిని రమ్మంటాడు. వాడు తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి చెప్తాడు, ఇదిగో పలానా గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్దాం, నువ్వు చిన్నపిల్లలు అయితే నువ్వు కూడా, నేను కూడా ఉంటాను అక్కడ, కాకపోతే నా పేరు ఏంటని అడిగితే కనుక మల్లేష్ మా మేనమామ అవుతానని చెప్పు అని చెప్తాడు. ఆడుతూ ఆ గోల్డ్ షాప్ అతని దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆడి ఈ కుర్రోడి దగ్గర ఇంత బంగారం చూసి ఆయనకు డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే దొంగ బంగారం గనక తాకట్టు పెట్టుకుంటే వాళ్ళు కూడా లోపలేసేస్తారు, ఉన్నది మొత్తం ఊడ్చేస్తారని తెలిసి సరే అలా అని చెప్పి వీళ్ళతో గొడవ పెట్టుకొని పొద్దున్నే నా మీద మళ్ళా తర్వాత బిజినెస్ చేయకుండా చేస్తారేమో, ఈ కార్ డ్రైవర్లు ఇలాంటి వాళ్ళతో మనం గొడవలు ఎందుకని ఆగిపోయి అంత అడ్రస్ అంతా రాసిన తర్వాత వీడేం రాస్తాడు, ఈ మావి పేరు మల్లేష్ అని రాయమంటే మహేష్ అని మొత్తం అంతా రాసిన తర్వాత ఆడు క్లియర్ చేసుకుంటాకి మీ పేరేంటండి అని అడుగుతాడు. గోల్డ్ షాప్ అయిన ఆటో మన క్యాబ్ డ్రైవర్ని మల్లేష్ అంటాడు. అడ్రస్ చూసేటప్పటికి ఓకే ఇది ఎక్కడో ఎత్తుకొచ్చేసారని చెప్పి అలాగేనండి అని చెప్పి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు బయలుదేరే క్షణంలో ఎమ్మటే ఆ వెనక క్యాబ్ ఒక నెంబర్ని ఫోటో తీసేసి ఆ ఎస్ఐకి వాళ్ళందరికీ ఇలా చేసి ఇలాగ వచ్చారండి, నా దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరారు, వాళ్ళు ఉండగా పిలిస్తే కనుక వాళ్ళు నన్ను ఏమో చేస్తారేమోనని నాకు భయం వేసింది, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచో దొంగతనంగా ఎచ్చుకొచ్చారు. దానికి పోలీసు వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ట్రాఫిక్ వాళ్ళకి అందరికి పెట్టేటప్పటికి కరెక్ట్ గా ఆ ఆటో వాడు ఏమనుకుంటా, క్యాబ్ డ్రైవర్ ఏమనుకుంటాడు, వీళ్ళని కంపల్సరిగా తీసుకొని అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకి, అబ్బాయిలు కిడ్నాప్ చేసి వేరే దేశాలకి అమ్మేసే బ్రోకర్ ఒకడు ఉంటాడు, వాళ్ళకి అమ్మేసేస్తే కనుక నా జీవితం హ్యాపీగా బతకొచ్చు, ఎంతకాలం అని ఈ ట్యాక్సీ అమ్ముకుంటూ బతుకుతామని వాడు ప్లాన్ వేసుకొని ట్యాక్సీ మీద చక్కగా వాడి దగ్గరికి, ఆ బ్రోకర్ దగ్గరికి తీసుకెళ్తామని ఒక 5 నిమిషాల ముందు పోలీసు వాళ్ళు జీప్ అడ్డు వచ్చేటప్పటికి దిగి పారిపోతారు. ఆడిని పట్టుకొని మొత్తం అందరు లోపలికి తీసుకెళ్తే
మొత్తం పేరెంట్స్ అందరినీ స్టేషన్ పిలిపిస్తారు. ఏంటి విషయాలు వీరందరికీ ఇలా జరిగిన విషయం వివరాలు, ఫలానా ఆయన్ని మేము ఇలాగ అన్న విషయాలు, ఫలానా ఆఫీసర్ని ఇలా మోసం చేసిన విషయాలు అన్ని పోసుకొచ్చి చెప్పేటప్పటికి అమ్మటే ఇక్కడున్న ఎస్ఐ గారికి ఇలా ఫోన్ చేసేటప్పటికి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ ఎస్పీ గారు ఇది పెద్ద కేసు కాబట్టి అప్పుడు ఒక ధర్నా చేసిన వాళ్ళని అందరు నిజం తెలియాలని మీడియా ముందుకు పిలిపించి ఆ అమ్మాయితో చెప్పిస్తా ఉండేటప్పటికి ఆ అమ్మాయి వెళ్తా ఉండగా ఆయన పరిచయం అయిన కాడి నుంచి ఆయన దగ్గర ₹1,00,000 తీసుకున్న తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేటప్పటికి వీడు కూతురు మీడియా ముందు మాట్లాడుతుండగా లాగిపెట్టి చెంప మీద కొడుద్ది. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. సిగ్గు లేదు, నిన్ను కూతురులాగా చూసిన ఒక వ్యక్తి మీద అలాంటి నింద వేసి తీసుకెళ్ళావు, ఊర్లో లేని వాళ్ళు నా తండ్రి పేరుని మొత్తం నాశనం చేసేశారు. మీడియా ముందు నేను అందరికీ చెప్పేది ఏంటంటే తప్పు తెలుసుకోకుండా సహాయం చేసిన వాడికి గనక ఇటువంటి శిక్ష పడితే మరొక్కడు సహాయం చేయటానికి ముందుకు రాడు. మా నాన్న చెప్తూనే ఉన్నాడు నేను ఏ తప్పు చేయలేదని చెప్తూ ఉంటే ప్రదర్శనలు చేసేశారు, ర్యాలీలు చేసేశారు. ఈ వయసులో వాడికి ఇలాంటి కోరికలు వచ్చినాయా అని చెప్పి మా నాన్న అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు అన్ని తీసుకొస్తారా అనేటప్పటికి వాళ్ళందరూ సారీ అంటారు. సారీ కాదు, సిగ్గుండాలి. ఎతటి మనిషి మీద నిందేసే ముందు నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా లేదా? ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు నలుగురు ఇక్కడ ఉన్నారు కాబట్టి సరే అన్నారు. ఆల్రెడీ ఇదంతా ఊరు వాడ అంతా ప్రచారం జరిగిపోయింది. వాళ్ళందరి దృష్టిలో మా నాన్న పరిస్థితి ఏంటి, ఏమవ్వాలి అనేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాప కాళ్ళు పట్టుకొని వాళ్ళ తండ్రి కాళ్ళు పట్టుకొని ఈ కొడుకులు మాకు ఇప్పుడు అక్కర్లేదు, వీళ్ళకి తప్పనిసరిగా చిన్నపిల్లలు నేరాలు చేస్తే ఉంచవలసిన ప్రదేశాలు జువైనల్ హోమ్స్ అని ఉంటాయి. అంటే ఒక ఆశ్రయం ఇచ్చి ప్రభుత్వంతో డబ్బులతో నడపబడే కొన్ని పాఠశాలలు ఉంటాయి. అక్కడ నేరస్తులు, బాల నేరస్తులు ఉంటారు, ఇంట్లో పారిపోయిన వచ్చిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యన వీళ్ళు బతికితే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వరకు హ్యాపీగా ఏసీల్లో పడుకొని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తే వీళ్ళు జీవితం నాశనం చేసుకోకుండా అన్యం పుర్యం ఎరగని ఒక మహానుభావుడు, ఒక మహాత్ముడు లాంటి ఆయన్ని పేరు మొత్తం నాశనం చేసేశారు. రేపు వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు కూతురుని కూడా, వాళ్ళ కూతురు వాళ్ళ భార్యను కూడా పరువు గంగపాయి చేశారు. కాబట్టి వీళ్ళకి మైనారిటీ తీరటానికి ఇంకా 3 సంవత్సరాలు పడద్ది. ఆ 3 సంవత్సరాలు తీరిన తర్వాత కూడా అప్పుడు మేము తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాం, లేకపోతే మేమే వీళ్ళ మీద కేసు పెడతాం అనేటప్పటికి ఎస్ఐ గారు సరే మేము అవన్నీ తీసుకుంటాము, ఆ చర్యలన్నీ తీసుకుంటామని చెప్పేటప్పటికి వీళ్ళందరూ పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వీళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగి వెళ్ళిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా పిల్లలు డ్రాప్ చేస్తే మీకు సమస్యలు వస్తాయని ఎందుకు చెప్పానంటే మీరు దింపిన తర్వాత వేరే వాళ్ళు ఎవరు ఎక్కించుకు వెళ్ళొచ్చు, కానీ కనపడింది వాళ్ళని లిఫ్ట్ చేసినట్టు మీరే కనిపించారనుకోండి, వాళ్ళు కిడ్నాప్ అవ్వచ్చు, లేకపోతే ఎటువంటి పనులు చేసి వాటికి పారిపోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి జరగవచ్చు. మీ తర్వాత దింపినోడు లెక్కలోకి రాడు, మీరే లెక్కలోకి వస్తారు. పలానా ఆయన ఇందాక బస్టాండ్ వరకు తీసుకెళ్తే మేము చూసామని చెప్పి అవడని చెప్పాడు అనుకోండి, ఆడు బస్టాండ్ వరకు ఈయన దింపాడు, ఈయన పైన మీద ఈయన వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళిపోయారు. తర్వాత వేరే వాడు ఎక్కించుకొని ఇంకొక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాడు, ఏదో చేసాడు, కానీ అది తెలియదు. ముందు మిమ్మల్ని తీసుకెళ్తారు, ఆ అధికారులాగా లోపలేస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు తెలియాలి, పిల్లలకి ఏ ఒక్క ట్రాన్స్పోర్టేషన్ లేకోకుండా చిన్నపిల్లల్ని పంపకండి. అలాగే ఎవరితోనైనా వస్తానన్నా రావద్దని చెప్పండి. అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే సహాయం చేసేటప్పుడు కూడా అందరికీ తప్పనిసరిగా చెయ్యాలి. ఇటువంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పి మనం సహాయం చేయటం ఆపకూడదు. కాకపోతే ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయని ఉద్దేశం మీద చెప్పాను కాబట్టి చేసేటప్పుడు
మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని 1కు 2 సార్లు ఆలోచించి సహాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.